నమస్తే. NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక విషయం చాలా చర్చనీయంగా మారింది. ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో ఒకరు ట్యాంక్ ఎక్కి నిరసన చెప్తా ఉన్నారు, మరొకరు రోడ్డుపైకి వచ్చి నిరసన, చాలా మంది ఎంపీడీఓలని పంచాయత్ సెక్రటరీని లోపల వేసి మరి గ్రామ పంచాయతీకి తాళం వేసే సంఘటన కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకెక్కుతోంది. మేము ఎంపీడీఓ గారిని అడిగితే మా చేతిలో ఏం లేదు, మీరు ఎమ్మెల్యే గారికి అప్లికేషన్ పెట్టండి అని చెప్పేసి ఎంపీడీఓ గారు చెప్తున్నారు ఇక్కడ. అందుకని మేము ఎమ్మెల్యే కాడికి పోయి అక్కడ అప్లికేషన్ పెట్టే అంతా కూడా మాకు స్తోమత లేదు. మేము ఇక్కడికి రావడం పెద్ద గొప్పే మాది. ఇక్కడికి రావడం కూడా ఒక 10 రోజులు కైకిలు పోతే 4 రోజులు ఇంటికాడ మాకు రూపాయి కూడా దొరకదు. అందుకని ఎమ్మెల్యే గారు మా పరిస్థితి చూసి మా గ్రామానికి మీరు వచ్చి అక్కడ అందరినీ సర్వే చేసి ఇండ్లు ఎవరికి ఉన్నాయో ఎవరికి లేదు అన్నది కూడా మీరు చూసి దయచేసి. తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక్కటే విషయం నడుస్తుంది, అదే ట్రెండింగ్. అదేంటో మీకు తెలుసా? చలో చూద్దాం రండి. తెలంగాణలో ఎక్కడ చూసినా ఒక్కటే ప్రశ్న, ఇందిరమ్మ ఇండ్లు అర్హులకే ఇవ్వాలి అని విచిత్రమైన విషయాలతో నిరసన తెలుపుతున్నారు. నల్గొండలో రైతు ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. కరీంనగర్లో మహిళలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిర్వహించారు. ఇక తాండూరు మరియు కరీంనగర్లో కొన్ని గ్రామ పంచాయతీలో ఎంపీడీఓలని పంచాయతీ కార్యదర్శులను లోపల వేసి మరియు గ్రామ పంచాయతీలకు తాళం వేసి నిరసన తెలుపుతున్నారు. మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రచ్చ నడుస్తుంది. ఈ తీరును చూస్తే ఏ ప్రభుత్వం వచ్చినా ఓట్లలో మాటలు దంచుడే కానీ ప్రజలకు చేసిందేం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయం స్థానిక నాయకులపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఇది ఇలానే ఉంటే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్కు గట్టు కాలమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఇండ్లు ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు సంబంధించినటువంటి బంధువులకు మరి ఆ జాబితాలో వాళ్ళ పేర్లు అర్హులుగా ప్రకటించడం జరిగింది. మరి నమస్కారం, మాది పుల్లామ గ్రామం, మండల్ కోటపల్లి. పుల్లామ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి మన లిస్ట్ వచ్చింది. అందువలన మేము కోటపల్లికి ఎంపీడీఓ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. మా పేర్లు రాకపోవడం వల్ల, ఉన్న వాళ్ళ పేర్లు రాసి మా పేర్లు రాయకపోవడం వల్ల మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. అందుకోసమే ఎంపీడీఓ గారిని అడిగితే మా చేతిలో ఏం లేదు, మీరు ఎమ్మెల్యే గారికి అప్లికేషన్ పెట్టండి అని చెప్పేసి ఎంపీడీఓ గారు చెప్తున్నారు ఇక్కడ. అందుకని మేము ఎమ్మెల్యే కాడికి పోయి అక్కడ అప్లికేషన్ పెట్టే అంతా కూడా మాకు స్తోమత లేదు. మేము ఇక్కడికి రావడం పెద్ద గొప్పే మాది. ఇక్కడికి రావడం కూడా ఒక 10 రోజులు కైకిలు పోతే 4 రోజులు ఇంటికాడ మాకు రూపాయి కూడా దొరకదు. అందుకని ఎమ్మెల్యే గారు మా పరిస్థితి చూసి మా గ్రామానికి మీరు వచ్చి అక్కడ అందరినీ సర్వే చేసి ఇండ్లు ఎవరికి ఉన్నాయో ఎవరికి లేదు అన్నది కూడా మీరు చూసి దయచేసి మీరు చూడాలి. ఎవరినో పంపి చూసి మీరు వెరిఫికేషన్ చేయకుండా ఉన్నోళ్ళకే ఇచ్చుడు. 5 లీడర్లను కూడా పెట్టేసిండ్రు మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి. 5 లీడర్లు కూడా మాకు తెలియకుండా వాళ్ళ పేర్లు రాసుకొని ఉన్నోళ్ళ ఇండ్లు ఉన్నోళ్ళ భూములు ఉన్నాయి అందరి రాసుకొని వాళ్ళ లిస్టు కూడా పంపించిర్రు, సార్కి ఇవ్వడం జరిగింది. అందుకోసం మేము ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మా ఊరికి వచ్చి మొత్తం సర్వే చేసి ఇండ్లు లేనోళ్ళు ఎవరున్నారు, ఉన్నోళ్ళు ఎవరున్నారు అని చూసి మాకు ఏదైనా న్యాయం జరిపించాలని అనుకుంటున్నాం. కోటపల్లి మండల్ సూపాక గ్రామము. ఇక్కడికి వచ్చి మాకు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో సర్వే కరెక్ట్ జరగకపోవడం వలన, సరైనటువంటి అర్హులకు ఇల్లు దక్కకపోవడం వలన మేము ఇక్కడికి వచ్చి ఎంపీడీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు అర్హులకు కాకుండా మళ్ళీ రీసర్వే చేయించి ఎవరైతే అర్హులు ఉన్నారో
వాళ్ళని గుర్తించి మళ్ళీ ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మేము తెలియజేస్తున్నాం. కోటపల్లి మండలం సోపాక గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గురించి మళ్ళీ సర్వే చేయించాలి. ఎమ్మెల్యే అయినా కలెక్టర్ అయినా మళ్ళీ సర్వే చేయించి ఎంపీటీఓ అయినా మళ్ళీ సర్వే చేయించి మా అరువులైనా మాకు అందరికీ బిల్లు వచ్చేటట్టుగా కోరుకున్నాము సార్. సో కోటపల్లి మండల ప్రజలకు అందరికీ నమస్కారం అండి. అయితే ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వచ్చేది ఉంటే మనకు కోటపల్లి మండలానికి ఎమ్మెల్యే గారు 650 ఇళ్ళను కేటాయించడం జరిగింది మొదటి విడతగా. అంటే మన కోటపల్లి మండలంలో మొత్తము 32,660 మంది జనాభా నివసిస్తున్నది ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం. అయితే మనము ఇచ్చిన ఇళ్ళని 650 జనాభాతోటి భాగించేది ఉంటే మనకు 50 మందికి ఒక ఇల్లు రావడం జరుగుతుంది. అంటే 1:50 రావడం జరుగుతుంది. ఇందులో కులాల వారిగా ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ మరియు జనరల్ వారిగా మనం తీసుకున్నట్టు అయ్యేది ఉంటే మనము అన్నీ వెరిఫై చేస్తాం, గెజిట్ ఆఫీసర్తో వెరిఫై చేపిస్తాం. కాబట్టి మేము లెక్క 973 వెరిఫై కోసం పంపించడం జరుగుతుంది. ఇలా జెన్యున్గా 650 మాత్రమే మనం తీసుకొని గవర్నమెంట్కు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఈ 650 కూడా మనకు ఈ విడతగా మొదటి విడతగా మనకు మంజూరై వస్తాయి. కాబట్టి అందరు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను.